అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచాం. ఎవరి పని వాళ్ళు చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి వెళ్ళాం. ఎటు నుంచి వచ్చిందో వర్షం. నిన్న చెప్పారు వర్షం, ఇవాళ వచ్చింది. ఉరుములు మెరుపులు డమడమలు వెనకాలే పడ్డట్టు అనిపించింది. సరే, కొంత కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. స్కూల్కి పిల్లలు ఎలా వెళ్తారో ఆ టైంకి అయిపోద్దులను ఆ టైం రానే వచ్చింది. పిల్లలు వర్షం ఇంకా ఎక్కువైంది, ఉరుములు. స్కూల్ టీచర్కి ఫోన్ చేశాను, జాగ్రత్త చెప్తాలేమన్నారు. ఈ రూట్లో మా పిల్లలు నడిచే రూట్ కొంచెం డేంజర్ రూట్ అనమాట. మరి ఈ రూటే వాళ్ళకి స్కూల్ పాసిబిలిటీ ఎలా ఉంటుందో ఏంటో. 100 మంది పిల్లలు ఒక 5 పిల్లలు నడుస్తారు, తక్కువ అనమాట. అలా ఉంటుంది అనమాట. ఎంతో బాధ. వీళ్ళు ఇంటికి వచ్చి అమ్మ మేము ఇంటికి వచ్చామనేదాకా నా లోపల గుండెల్లో రైళ్ళు పరిగెడతా ఉంటాయి. అమ్మయ్య అప్పుడు ప్రాణం వచ్చింది. అప్పటిదాకా భగవంతుడి మీద భారం వేసి దేవుడా, సింగిల్ పేరెంట్ లైఫ్ అనేది ఎవరు కోరుకోకూడదు. మన కర్మగాలు వస్తే తల్లిదండ్రుల దగ్గర తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఉండాలి తప్ప ఇలా ఇండివిజువల్గా ఉండకూడదు. అది ఏదన్నా కానివ్వండి, ఇది ఇలా మనం చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్ అనుకోవడమే. ఏదైనా దేవుడి మీద నమ్మకం భారం వేసి బతకడం అనేది ఇక ఆయన చూసుకుంటాడని ఆలోచనతోనే సంబంధాలు కూడా చేసుకోవాలి. అప్పుడప్పుడు ఏదో ఆ పెళ్ళిలో చూపించారు కదా తూతూ మంత్రంగా అనుకుంటే తూతూ మంత్రం వాళ్ళే తూతూ మంత్రంగా చేస్తారు. ఎవరైతే భరోసా ఇస్తారో వాళ్ళే అన్యాయం చేస్తారు. ఆలోచించి సంబంధాలు కూడా చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. నాలాగా నా పిల్లల్లాగా ఎవరు అవ్వకూడదు అనేది కూడా